కేసీఆర్ సార్ గిట్లా అడుగు పెట్టంగానే పట్నం తరికానే మారిపోయింది పోరి. హైదరాబాద్ లెక్కనే వరంగల్ను కూడా గ్రేటర్ వరంగల్ను చేసిండు. సరే మరి ఇప్పుడైతే మనం వార్తలు షురు చేసేద్దాము. ముందుగాల మీకు క్షణార్థులు, ఇప్పుడు హెడ్లైన్స్ చూడురి. ఎవరెస్టును దాటి ఎదిగిపోతున్న సీఎం సారిల్వా, పోటీ వడలేక ఉరుకుతున్న పెద్ద పెద్దోళ్ళు. ఛాతీ దవాఖానాకు చక్కటి దాపు, సల్లగాలి సౌలత్కేనంటున్న కేసీఆర్ సారు. తలుపెట్టి గొల్చిన కొలుపర్థం కాలేదట, మల్లో సర్వేకు తయారైతున్న సర్కారు. కంప్యూటర్ పాఠాలకు కమర్షియల్ బ్రేక్, కొత్త మనుషులను తయారు చేస్తున్న చంద్రాలు సారు. లచ్చ గిఫ్ట్ నేనే కొడతానంటున్న మంగ్లీ. నేను వెనుకలాడేది కేటీఆర్ సార్ ఇస్తానన్న ₹1,00,000 సంపాదించిన. రోజు షాయి తాగకపోయినా మనసు నిండుగుంటది గాని మా మంగ్లీకి పని చెప్పకపోతే అస్సలు నిండుగుండదు. ఏడ కొంగు నమ్ములుకుంటా కూస్తున్నదో ఏమో ఈ తల్లి. మంగ్లీ, ఓ మంగ్లీ, జరిట్రా, ఒక పని చెప్తా. పదో తరగతిలో 6 సబ్జెక్టులకు అన్ని కలిపి 12 మార్కులు తెచ్చుకున్నది. దశుంటి పిల్ల పెద్ద పెద్ద గ్రంథాలు ముంగటేసుకొని రాసుకుంటున్నది కదా. మంగ్లీ, ఏం చేస్తున్నావు నువ్వు? బాయి సతాయినా నసం పెట్ట. ఏంటిది లక్ష్మి, మంచి పని చేసుకుంటుంటే ఎలక లెక్కనే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు. పిల్ల ఎల్క గిల్క అన్నావు అనుకో ఎండ్రకాయతోటి కనిపిస్తాయి. ఏమనుకుంటున్నావు? ఏం రాసుకుంటున్నావు నువ్వు? ₹1,00,000 సంపాదించడానికి లక్ష్మీదేవిని వెనకలాడుతున్నా. గుడ్డి పిల్ల, అద్దాలు తీసేసి మాట్లాడు. లచ్చిందేవి ఇంత మంచిగా నీ కళ్ళ ముంగట్నే కనబడుతుంటే పుస్తకాలలో ఎంకులాడతావేంది? అబ్బో, మెలికలు మెడలు పట్టుకుంటాయి, జాగ్రత్త. నేను వెనకలాడేది కేటీఆర్ సార్ ఇస్తానన్న ₹1,00,000 సంపాదించడానికి. ఇనుప సామానోడికి కోడికలు అమ్మే ముఖము నువ్వు. రామారావు సారు నీకు లచ్చిస్తా అన్నాడా? నాకు ఇస్తాడని నీకు చెప్పినా? మరెట్లొస్తాయి ₹1,00,000? సీఎం కేసీఆర్ సార్ చెప్పిండు, యాదున్నదా? మొన్నట్లా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తానని. అవు వాజివే చెప్పిండు. 4 ఏళ్లలో నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు కూడా అడగా అని షరతు కట్టిండు. గంతేనా? నీళ్ళు ఇవ్వకపోతే సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా రాజీనామా పెట్టుడే అని అన్నాడు కదా. అవునవును అన్నాడు. అయితే దీనికి నువ్వు సంపాదించబోయే లచ్చకు లింక్ ఏంది? అంతేనా? ఇంటింటికి నీళ్ల పథకం వేసే పనులు కేటీఆర్ సార్ చేతిలోనే ఉన్నాయి, ఎరికే కదా నీకు? ఉన్నాయి. ఆ పనులన్నీ రామారావు సారే దగ్గరుండి చూసుకుంటున్నాడు కదా. అందుకే కేటీఆర్ సారే మన నీళ్ల పథకానికి సూపర్ పేరు సెలెక్ట్ చేసిన వాళ్ళకు చేతుల ₹1,00,000 పెట్టి సన్మానం చేస్తా అన్నాడు. గందుకే మంచి మంచి పేర్లు చాచనాం దొరకబడుతున్నా. ఏ ఊకో బిత్తిరి పిల్ల, కళ్యాణ లక్ష్మి ఆసరా పథకానికి పేరు పెట్టిందే ఆయన. ఇట్లా సర్కార్ పథకాలకు పేర్లు దగ్గరుండి పెట్టింది సారే. ఆయనకు దోస్తలేదని నిన్నడిగిండా? అయ్యో పిచ్చిలచ్చక్క, ఎవ్వరి క్షౌరం వాళ్ళు చేసుకుంటారా? గట్లనే సార్ పథకానికి సార్కు పేర్లు దొరకలేదు, గందుకే పబ్లిక్ కి సలహా ఇయ్యమన్నాడు. సాల్తి మస్తు చెప్పినావు గాని ఎయ్యి నాకు చెప్పు పరి, ఏమేం పేర్లు సెలెక్ట్ చేసినావో? నువ్వు చెప్తా. నీళ్ళ చక్రం, నీళ్ళ గిరక, నీళ్ళ ఓల, నీళ్ళ తీగ, ధూపధార, ఇంటింటికి గంగమ్మ, జలతీర్థం, జలప్రసాదం, జలామృతం, సుజలాం సుఫలాం, జలసిరి, జలగోళం, నీళ్లు నీళ్లతోటి నిండా, నీళ్లు నీ హక్కు, రాకుంటే బురదలేసి తొక్కు, జనం జలం. అబ్బో మస్తు రాసుకున్నా. నీ తెలివి ఒబామా సారి మనమెక్కి పోను కదా. ఇంకేంది, అన్ని చెప్పినావు, అందరు చూసిర్రు, మంచిగిన్నారు. వాళ్ళు పోయి ₹1,00,000 కొట్టేస్తారు. నీ పని సున్నా. తోచు తొండి అంతా చిన్న పిల్లని చేసి అన్ని రాబట్టుకుంది. నీ మంచం నిండా చీమలు పుట్టలు పెట్టా. లేకపోతే ఎప్పుడు చూడు పైసా పైసా పైసా, పైసల మీదనే మైండ్ అంతా. పని చేద్దామనైతే అస్సలకే రాదు. పుక్కిడి కాస్తే ఫినాయిల్ను కూడా ఇడిచిపెట్టారులే. ఓ లక్ష్మి, ఆ పేర్లన్నీ నా నోటితోనే లీక్ చేస్తావు కదా. నీ మోకాల్ని ఉప్పు నీళ్ళేసి తోమ. నా దగ్గర ఇంకా మస్తు పేర్లున్నాయి, అవన్నీ చెప్పి ₹1,00,000 కొట్టేస్తా. కొట్టేస్తావో లేకుంటే కేటీఆర్ సార్ ఆఫీస్ గేట్ కాడ నుంచి నిన్ను నూకేస్తారో చూస్తా కదా. పిస పిల్ల, తలకాయల పేర్లు చూసుడే రాదు గాని పథకానికి పేర్లు పెడతా అని తయారైతున్నది. చూద్దాం ఎవలా ₹1,00,000 గెలుస్తారో. సరే మరి మనం తదిమ వార్తలు చెప్పుకుందాం. ముందుగాల మన సీఎం సార్ కు మీ తరపున, తీన్మార్ వార్తల తరపున కంగ్రాట్స్. లచ్చమ్మ ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతుంది అని అనుకోకుర్రి.
సారు ఇల్వ ఎవరెస్ట్ గుట్ట మీద కెక్కబోతున్నది కాబట్టి గిట్లా ఇంగ్లీష్లో చెప్తేనే అందరికి ఎరకైతుంది అని చెప్పిన. గా ఇంగ్లీష్ టీవీ వాళ్ళు సర్వే అని పెట్టిరు కదా, ఇక గన్లా మన సారు ఎవ్వరికి అందకుండా రాకెట్ లెక్కన మీదకు పోయి నిలబడ్డాడు. ఇక ఎట్లయినా కేసీఆర్ సారే ఫస్ట్ వస్తాడని ముందుగానే సార్ తానికి వచ్చి నా లెక్కనే కంగ్రాట్స్ అని చెప్పిపోయిన వాళ్ళు. మన సీఎం సారు పతారా ఒక్క దెబ్బకు దునియా మొత్తం తెలిసిపోయిందిలా. దేశంలో ఏక్ నెంబర్ మనిషి కేసీఆర్ సారేనని ఇగో ఇంగ్లీష్ CNN IBN ఛానల్లో బయటపడ్డది. బగ్గ కొట్లాడి తెలంగాణను తెచ్చే దానికి తొలుసూరు సీఎం అయ్యే. ఇక హైదరాబాద్ అయితే అమెరికాను తలదన్నట్టే చేస్తాననే, దునియాల ఏక్ నెంబర్ బిల్డింగులు మన తాన్నే కడతాననే, సాగర్ చెరువు కట్ట చుట్టుముట్టు మొగుళ్ళు దాకే బిల్డింగులు కూడా కట్టబోతుండే, పట్నంలో ఆకాశంలోకి వెళ్ళి బాటలేస్తాననే, నూనె వార పోసి ఎత్తుకునేటట్టు రోడ్లు బాగు చేస్తాననే, ప్రపంచంలో పేరు పోయిన వాటికన్ సిటీని మించేటట్టు మన యాదగిరి గుట్టను తయారే చేయబట్టే. గిట్లా తెలంగాణ ఇల్వ దునియా మొత్తం ఎరకయ్యేటట్టు చేస్తున్నాడు కాబట్టే మన పబ్లిక్ ఎగబడి కేసీఆర్ సార్కు ఓట్లేసిర్రు. ఇగో సారు వచ్చి మాటల మనిషి కాదు, చేతల మనిషి, రియల్ హీరో, ప్రజల మనిషి. ఇగో ఆయనను మించిన వాళ్ళు అస్సలు లేరు. పేదోళ్ళ దేవుడు, కింగ్ ఆఫ్ ఇండియా అని మనోళ్ళంతా గుత్త వచ్చి బగ్గ ఓట్లేసి ఈడ ఎలక్షన్లలో గెలిపించినట్టే ఆడ కూడా కేసీఆర్ సార్ను గెలిపించిర్రు. కానీ చూడురి, మొన్న దావోస్ మీటింగ్ అని పోయొచ్చి మన చంద్రాల్ సార్ ఎన్ని ముచ్చట్లు చెప్పిండు, ఏంది కథ. బయటి దేశాల నుంచి పెద్ద పెద్దోళ్ళు వస్తే వాళ్ళని కలిసినా వీళ్ళని కలిసినా వాళ్ళు అట్లా మాట్లాడిర్రు, నీ ఇట్లా మాట్లాడినా అని మస్తు చెప్పిండు కదా. కానీ ఆఖరికి ఏమైందిలా, కాలు బయట పెట్టకుండా ఈడ కూర్చోనే కేసీఆర్ సారు అందరికంటే ముంగడికి పోయి గొప్ప మనిషి అనిపించుకున్నాడా లేదా. మరి సార్ను గింతగానం నమ్మి గెలిపించిరు కాబట్టి ఇక సారు కూడా ఒట్టిగానే ఊకోడు. ఎన్ని తక్లీఫ్లు వచ్చినా ఇచ్చిన హామీలన్నీ చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటాడు సారు. తప్పకుండా చేస్తాడు, రుణం తీర్చుకుంటాడు. ఇగో అందరి ముచ్చట మంచిగినాలే, ఆ టెంకా ఎవ్వరు పర్షాన్ కావద్దని ముందుగానే చెప్తున్నామా. దబ్బున షాతుల నొప్పి వచ్చిందని, టీబీ బీమారు ఉన్నదని హైదరాబాద్ ఎర్రగడ్డ దవాఖానాకు అద్దాం అనుకునేటోళ్ళు అయితే మరీ మంచిగినాలే. ఎందుకంటే ఇంకో 2-3 నెలలు అయితే ఎర్రగడ్డకెళ్ళి ఆ దవాఖానాను ఎత్తుకపోయి ఇంకో కాడ దించబోతున్నారు. ఎందుకోసమో తెలవాలంటే మాత్రము వార్త చూడాలి. చూడుండ్రి, సీఎం సార్ కి పబ్లిక్ పానాలంటే ఎంత పాయిరమో. హైదరాబాద్ లా ఎర్రగడ్డలున్న టీబీ దవాఖాన్ని ఆడికించి తీసేసి పట్నం అవతల వికారాబాద్ దగ్గర అనంతగిరి అనే ఊళ్ళో కట్టబోతున్నాడు. ఈడ చుట్టుముట్టు రోడ్ల మీదకెళ్లి దుమ్ము పొగలతోటి గలీజు గాలి వీలిస్తే వచ్చిన బీమారి ఇంకింత పెద్దది కదా. అసలే దగ్గుదమ్ము పేషెంట్లాయే. గందుకే సారు సచ్చటి గాలి దొరికే అనంతగిరికి మారుస్తున్నాడు ఈ దవాఖాన్ని. 60 ఏండ్ల కిందట నిజాం రాజు ఊరవతల ఎర్రగడ్డల దవాఖాన్ కట్టినప్పుడు చుట్టూరే పచ్చటి చెట్లు, చక్కటి గాలి, ఎసొంటి సప్పులు లేకుండా ఎట్లున్నదో ఇప్పుడు కూడా అసొంటి జాకే దవాఖాన్ ఎత్తుకోయి పెడతారన్నట్టు. అమ్మో, మరి గాడికి ఎట్లా పోవాలే అని రోగాలు వచ్చిన రంది పెట్టుకోకుండ్రి. ఎందుకంటే అవసరమైతే హైదరాబాద్ నుంచి అనంతగిరికి చల్లటి ఏసీ బస్సులు పెడతాడు. ఇక అవి కూడా చాలకుంటే గాలి మోటార్లో తీసుకుపోతాడు. అంతేగాని ఇలా వెనక్కి పోయే ముచ్చట్నే ఉండదు. మీరేం ఫికర్ పడకుండ్రి. ఈ జాగల హైదరాబాద్ ఆలత్ ను మార్చేందుకు కొత్త సచివాలయం ఒకటి కట్టబోతున్నాడు. కొత్తది కట్టుడంటే ఏదో చిన్నది కొత్తది కాదు. చూడండి, హైదరాబాద్ ను ఏక్ నంబర్ చేసేందుకు సీఎం సార్ ఎన్ని తిప్పలు పడుతున్నాడో. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తా, మంచిగిరి. అనగనగనగనగనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక తండ్రి మాట కిలివిచ్చే ఒక కొడుకు. కొడుకైనా కోట మీద గోపురమైనా ఒక్కటే అని చూసే తండ్రి. ఆ సుంటి కొడుకు తన తండ్రి మాటకు తిరుగు చెప్పలేక రాజ్యాన్ని, రాజ్య పరివారాన్ని వదిలేసి వనవాసంలో పడి ఎన్నో తిప్పలు పడుతుండు. ఆ తర్వాత ఏమైతుంది? రావణుడితోని యుద్ధం అవుతుంది అంటారా? ఇది ఆ దశరథ రాముల కథ కాదు. ఏమైందో చూడురి. ఇగో మన రాజే సార్ చూస్తున్నారులా, బర్తరఫ్ ఫ్లూ వచ్చి బాధపడుతున్నాడు. అంటే రోగాలను పోగొట్టే డాక్టర్ సారే ఇప్పుడు కొత్త జబ్బుతోటి దవాఖానలో షరీకైండు. బర్తరఫ్ చేసిన మాట అయిన తర్వాత చాలా మానసిక ఆవేదనకు గురయ్యాను. దాదాపు 5-6 రోజుల నుండి నిద్ర లేకపోవడం, మానసిక ఆందోళన. అయ్యో, సార్ ఎంత రంది పెట్టుకున్నాడు చూడుర్రి మంత్రి కుర్చీ మీద.
మరి సారు మంత్రిగా ఉన్నప్పుడు చిన్న సేవ చేసిండా? రోగం వచ్చిన దవాఖానలను ఎట్లా బాగు చేయాలని పొద్దు మాపు ఇలా లేకుండా పనిచేసే, రాత్రికి రాత్రే దవాఖానలను చెక్ చేసుడు, ఆన్నే పండుకొని పేదోళ్ళ తిప్పలన్నీ అరుచుకునుడు చేసే కదా. మరి ఇప్పుడు గసోంటి పనులన్నీ ఇప్పుడు ఎవ్వరు చేయాలని మస్తు రంది పట్టుకున్నట్టున్నది సారుకు. ఏం అవినీతి పనులు చేయకముందే నా మీద బంధం లేస్తున్నారని ఇగో సార్కు గిట్లా గుండె ఆగినంత పని అయిందట. అందుకే నన్ను ఉత్తగా తీసేసుడు కాదు, నా తప్పేందో బయటికి తీయాలని కూడా అడుగుతున్నాడు రాజయ్య సారు. తండ్రి లాంటి కేసీఆర్ గారు తప్పకుండా నేను చేసిన పొరపాటు పైన విచారణ జరిపించాలి. ఏ తప్పు చేయలేదు కాబట్టి తప్పకుండా నేను కడిగిన ముత్యంలో బయటపడతాను. చూసిరా సీఎం సార్ అంటే ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత జరిగినా తండ్రి లాంటి కేసీఆర్ బాటల్నే నడుస్తానంటున్నాడు. అందుకే సార్ పదవి మీద గంత పాయిరం పెట్టుకోవద్దు అసలుకే. అయినా పెద్ద సార్ మీకు తండ్రి లాంటోడే కదా సార్. ఇవాళ కాకపోతే రేపన్నా కొడుకు లాంటి మిమ్మల్ని మంచిగానే చూసుకుంటారు తీరి సార్ అని భరోసా ఇస్తున్నారు మీరంటే అభిమానం ఉన్నోళ్ళు. ఆనకాలంలో రోడ్డు పొంటి పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏడ పడితే ఆడ రోడ్డు మీద నీళ్ళు లాగుతాయి కాబట్టి ఎవడన్నా బండోడు మంచి రూబడి మీద బండి తోలిండా అంటే రోడ్డు మీద ఉన్న నీళ్ళన్నీ ఎగిరి పెయ్యి మీద పడతాయి. ఎంత కొత్త బట్టలైనా మురిక్కాలులకెళ్ళి తీసేసుకున్నట్టే అవుతాయి. దీంతో మీకు తెలిసిన నీతి ఏంది? కొన్ని మాటల మనం చేయని పనులకు మనమే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఇగో ఈసారి కూడా గట్లనే అయింది. ఏ టైంలో ఏమైతుందో ఎవ్వరి నసీబ్ ఎప్పుడు ఎట్లా మారుతుందో ఎవ్వరికి తెలియదులా. మనసుంటి పబ్లిక్కే కాదు, మంత్రి కొలువులు చేస్తున్న జగదీష్ రెడ్డి సారసుంటోళ్ళకు కూడా తెలియదు. లండన్ లా చదువుల మీద మీటింగ్ అని విద్యాశాఖ మంత్రిగా ఆడికి పోయిండా, మళ్ళా గదే గాలి మోటార్ల కరెంట్ శాఖ మంత్రిగా హైదరాబాద్ లో అడుగుపెట్టిండు. మంత్రి కొలువులకెళ్లి రాజన్న సార్ని తీసేసే వరకు మంత్రుల శాఖల మార్పులు చేర్పులు చేరి చదువుల మంత్రి నుంచి కరెంట్ శాఖ మంత్రి అయ్యిండు సారు. ఇగేమున్నది, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు అనుకుంటా పాట పాడుతున్నారు ఆయన పక్క పొంటి ఉండేటోళ్ళు. చల్లగా ఏసీ రూమ్ లోనే కూర్చుంటే సారు ఎండలు సురువయ్యే ముంగట కరెంటీ ట్రాన్స్ఫార్ల నడుమిట్లో కూర్చున్నట్టున్నది జగదీష్ అన్న కథ అనుకుంటున్నారు కరెంటీ కష్టాలు బాగా తెలిసినోళ్ళు. మీకు రేషన్ కార్డు ఉన్నదా? మంచిది. భూమి జాగాలు ఎన్ని ఉన్నాయి? ఓహో అట్లనే. మరి వాటి మీద ఆమ్దాని ఎంత వస్తుంది? అబ్బో మంచిది మంచిది. పెళ్ళి అయిందా కాలేదా? సరే సరే. పిల్లలు ఎంతమంది? ఓ పెళ్ళి కాంది, పిల్లలు ఎక్కడ ఉంటారు కదా. రైట్. మరి ఏంది సకల జనుల సర్వే లెక్క లచ్చవ్వ మళ్ళేదో సర్వే చేస్తుంది అనుకుంటుర్రా? అవు మళ్ళో పారి ఇంకొన్ని వివరాలు చెప్పేటందుకు మీరంతా తయారుగా ఉండాలి. ఒరేక మళ్ళోసారి సర్వే అంటే ఊర్లో పొంటున్న వాళ్ళందరూ ముల్లె మూట చదువుకొని జాతర పోయినట్టు ఇంటికి రావాలా ఏంది అని పరిశాన్ కాకుర్రి. కాగితాలు పట్టుకొని ఎవరో ఒకరు ఇంటికాడు ఉంటే చాలు అధికారులే వచ్చి ఇల్లు తిరిగి వివరాలన్నీ రాసుకుంటారట. అందులో నిజంగానే మీకు ఇల్లు లేదని తేలితే కొత్త ఇల్లు శాంక్షన్ చేస్తారు అన్నట్టు. మన కేసీఆర్ సార్ వరంగల్ పోయిండు కదా, జర్ర సేపట్లోనే ఏం తక్కువ బస్తడని కాగితాలు చేతిలో పెట్టిరు కదా అక్కడ ఉన్నోళ్ళు. ఇక అవన్నీ వట్టుకపోయి ఆఫీసులో పోసే వరకు ఓ పెద్ద అర్రనే నిండిందట కాగితాలతోటి. మరిన్లా ఇల్లున్నోళ్ళవలో ఇల్లున్నా కానీ ఆశతోటి దరఖాస్తు పెట్టుకున్నోళ్ళవలో గిసోంటి తేలక ఆఫీసర్లు అంతా నెత్తి పట్టుకుంటురట. అందుకే చాలా ఆలోచన చేసి మళ్ళోసారికి ఇట్లా సర్వే చేయాలని నిర్ణయం చేసిరు అన్నట్టు. ఇక గప్పట్లేక ఆగమాగం కాకుర్రి, నిమ్మలంగా ఆఫీసర్లు అడిగిన వివరాలన్నీ చెప్తే చాలు మీకు 2 బెడ్రూమ్లతోటి ఇల్లు కట్టిస్తారు ఆఫీసర్లు. ఇక ముగ్గు కొనుక్కొని తయారుండుర్రి. వద్దంటే ఇంటలేడు కదా, పోతా అంటే పోతానే అంటున్నాడు. పెయ్యి గడ్డగట్టేటట్టు సలి పెట్టబట్టే ఈ పెద్ద మనిషి ఏమో చెప్తే వినడాయే. జర సలి తక్కువైనాక పోదు తీ అన్నా గానీ ఇంటలేడు. ఏం చేయాలనో ఏమో నాకైతే సమజ అయితలేదు. దేవుడా, పరీక్షలలో పాస్ చేస్తే నీ తానికొచ్చి గుండు కొట్టించుకుంటానని కొందరు, కొలువులు ఇప్పిస్తానంటే 101 కొబ్బరికాయలు కొడతానని ఇంకొకరు. ఇట్లా చాలా మందే గుళ్ళలకు పోయి దేవుని మొక్కుకుంటారు కదా. ఇగో అచ్చం గట్లనే చేవెళ్ళే ఎమ్మెల్యే యాదయ్య సార్ కూడా తిరుపతి ఎంకన్నకు మొక్కుకున్నాడట. నీ సల్లని సూపుతోని అసెంబ్లీకి పంపిస్తేవంటే నీ 7 కొండల దాకా నడుచుకుంటాస్తానని ఎంకన్నకు మాటిచ్చిందట. మరి గెలిసి కూడా 6 నెలలు దాటిపాయే. ఆయనతో ఎంకన్న తానికి పోకుంటే కోపం చేస్తాడని ఇగో సలిని కూడా వట్టించుకోకుండా గిట్ల బయలెళ్ళిండు. ఇక పెద్ద మనిషి చలిల చాలా దూరం పోవట్టే మంచిగా పోయి మంచిగా రావాలని మహేందర్ రెడ్డి సారు యాదిరెడ్డి సార్లు వచ్చి గుళ్ళే పూజలు చేసిండ్రు. ఓ సారు గంత పెద్ద
పెద్ద దండేయబడితివి. గంత బరువు మీదేసుకొని తిరుపతి దాకా ఎట్లా నడుస్తాడు? యాదే సారు మెల్లగా మెల్లగా తొలిసూరు దినమని సాగనంపేందుకు గింతమంది వచ్చిండ్రు గాని రేపటి కాంచెలు ఎంతమంది ఉంటారో ఏందో. అయినా దేవుణ్ణి మళ్ళేమని మొక్కుకుంటావు సారు? తాపతాపకు ఈ మంత్రి కొలు వచ్చేటట్టే చూడమని కోరుకుంటావా ఏంది? అయినా సారు మళ్ళోపారి గంత దూరం నడుచుకుంటా ఏం పోతావు గాని మన యాదగిరి నరసన్న పేరు మిన్నే యాదయ్య అని పేరు పెట్టుకున్నావు కాబట్టి మళ్ళొచ్చే ఎలచ్చల్ల గెలిస్తే యాదగిరి గుట్టకొస్తానని మొక్కుకో, జల్లిన పోయి రావచ్చు. ఇటు కేసీఆర్ సారు దునియాల నంబర్ 1 అయ్యే వరకు అటు చంద్రాలు సారు కూడా సర్దుకుంటున్నాడో లో. అబ్బో, చంద్రాలు సార్కు దునియాల ఏడ గింతంత తెలుగున్నదని తెలిసినా దాన్ని దొరకవట్టుకొచ్చి సారు బుర్రలు వేసుకుంటాడు. అందరికంటే ఫస్ట్ సార్కే తెలవాలే, అందరికంటే కొత్త టెక్నాలజీని ఆయననే ముందుగాల వాడుకోవాలని చూస్తాడు. కానీ ఇప్పుడు కొద్దిగా రూట్ మార్చిండోలా. ఆయనకున్న తెలివిని కాకుండా బయటి తెలివిని తెచ్చి తలా ఇంత పంచాలనుకుంటున్నాడట. చంద్రాలు సారు ఏది చేసినా ఆ స్టైలే వేరుగుంటదోలా. ఇక్కడ కేసీఆర్ సారు సర్కార్ను చక్కగా చేసేటందుకు రాజే సార్ను తీసేసుడు, మంత్రుల శాఖలను అటు ఇటు చేసుకుంటా పోతే అక్కడ చంద్రాలు సారు మొత్తానికి మనుషుల్నే కాదు అలా మైండ్ సెట్ ను కూడా మార్చే కార్యం ముంగటేసుకున్నాడు. అలా లీడర్లకు ఆఫీసర్లకు అంటే మెడిటేషన్ అంటారు. అట్లనే ఒళ్ళును కూడా ఎట్లా ఆజ్ఞలో పెట్టుకోవాలనో చెప్పే పాఠాలు అంటే యోగా అన్నట్టు ఇగో ఇవన్నీ నేర్పిస్తాడట. అంటే సర్కారు పెద్దోళ్ళంతా ఎప్పుడు చూసినా కోట్ల రూపాయల కాగితాల మీద సంతకాలు పెట్టేటోళ్ళాయే. గప్పుడు ఆలోచన చక్కగా లేకపోతే అంత ఎడమటం కాదా, ఆంధ్రాను సింగపూర్ను చేసుడు ఆగం కాదా? గందుకనే చంద్రాలు సారు గిసుంటి హైటెక్ కంటే హైటెక్ ఆలోచన చేసిండు. ఇక్కడ మోడీ సారు, ఇక్కడ చంద్రాలు సారు బాబాలను వాడుకున్నట్లా పోటీలు పడుతున్నారోలా. ఇక యోగా సార్ చెప్పిన పాఠాలు నేర్చుకొని ఆంధ్ర ఆఫీసర్లు లీడర్లు ఏదైనా సంతకం కావాలని పోతే తూర్పుకు నమస్కారం చెప్పి చేస్తారు కావచ్చు. ఏదైనా పని కావాలని పోతే తమసోమా జ్యోతిర్గమయ మీకోసమే మేమున్నమయ అని అడిగిన పని అడగని పని మొత్తం చేసి పెడతారు కావచ్చునల్లా. అబ్బా, జీవితాలు పాడుగాను ఎంతలెంతలనే ఎట్లా మారిపోతాయో చూడుర్రి. మా ఇంటెనక పెద్దమ్మ బిడ్డ పెన్మిటి తాగి తాగి సచ్చేపోయిండట. ఇప్పుడు ఎట్లా చెప్పుర్రి దాని బతుకు? గిది మా ఇంట్లో ముచ్చట్నే కాదు, ఇంటింటికి మట్టిపోయే అన్నట్టు అందరిళ్ళల్లో గిదే కథ. అద్దురా తాగకురా అంటే ఒక్కడు కూడా ఇంటలేడు. గిట్లా ఎంత తాగినా ఫుల్లు మీద ఫుల్లు కొట్టినా సావకుంటుండే ఉపాయం ఉంటే ఎంత మంచిగుండు. ఏంది దొరికిందా? ఏంటిదది? బగ్గ తాగి సోయి సొక్కు లేకుండా వండే మొగళ్ళున్న ఆడోళ్లకు తాగి ఏడబడతాడ దుబ్బనక బురదనక ఎల్లెలకల వండే కొడుకులున్న అయ్యవ్వలకు ఇగో జరంత నిమ్మలం అయ్యే ముచ్చట ఎరకైందుల్లా మంచిగినురి. ఎవ్వరన్నా గాని పొద్దు నుంచి మాపు దాకా ఇరాం లేకుండా ఎంత తాగినా ఏం లేదట. కానీ వారంలో 2 దినాలు బంద్ పెడితే అబ్బో 2 దినాలు అనిపించింది అనుకోరి. కనీసం ఒక్క దినం అన్నా లోపట మందు సుక్క పడకుండా చూస్తిరా ఇక వాళ్ళ పానానికి ఏం కాదట. ఇగో ఈ ముచ్చట డెన్మార్క్ దేశంలో ఉండే ఓ పెద్ద కాలేజీ వాళ్ళు కనిపెట్టిర్రు. ఇట్లా ఇరాం లేకుండా తాగితే కడుపుల కార్యం ఖరాబై చచ్చిపోతున్నారట. అదే ఏదన్నో నాడు కార్యానికి పోయే మందు కాల్వ తడారటట్టు చేస్తే ఇంకిన్ని ఎక్కువ వద్దులు బతుకుతారు కదా అన్న ముచ్చట దొరకబట్టిరట. అంటే తాగి సోమవారం చచ్చటో లాయుసు శనివారం దాకా ఆపచ్చు అన్నట్టు. మరి ఏ దేశంలో చూడు ఈ తాగుడు కథ గిట్లనే ఉండే. మన కాన్నైతే అబ్బో ఇంటి ముంగట బారాయే, ఇంటి వెనక కళ్ళు దుకాణమే. ఇక అవి తెరవక ముందే మందు సుక్క కావాలంటే ఇంటింటికి గుడాంబ పథకం లెక్క ఫుల్గా గుడాంబ దొరుకుతూనే ఉండే. ఇక అది చాలతలేదన్నట్టు ఇంకా తాగినోళ్ళు చాలా మంది మిగులుతున్నారనో ఏందో మనోళ్ళు సర్కారు సారా కూడా తెచ్చే ఉపాయం చేస్తూనే ఉండిరి. ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలు మళ్ళీ వచ్చేటప్పుడు గిట్లానే మస్తు ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.